నమస్తే నమస్తే. నేను మీ అశోక్ రాజ్. మన సరౌండింగ్ ఏరియాలో గణపతి విగ్రహాలు ఎక్కడెక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో తెలుసుకొని వద్దాము. లెట్స్ గో. नमस्ते, अगले साल अच्छे रहना। ఈరోజు మనం వినాయక విగ్రహాల షెడ్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మీకు 5 ఫీట్ నుంచి 13 ఫీట్ వరకు విగ్రహాలు ఉంటాయి. సో ప్రైస్ రేంజ్ వచ్చేసి 6,000 నుంచి 28,000 వరకు ఉన్నాయండి. అవి ఫిక్స్డ్ ఏం కాదు, స్లైట్లీ నెగోషియబుల్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వినాయకులు ఉన్నాయి ఇక్కడ. లైక్ ముంబై మోడల్ చూడండి, ఎంత స్టార్ వచ్చి ఇది అప్రాక్సిమేట్ 12 ఫీట్ విగ్రహం. దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 28,000. కానీ ఫిక్స్డ్ ఏం కాదు, మీరు మాట్లాడుకుంటే ఈ వీడియో తీసుకొచ్చి చూపించిన వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఇస్తాం. సో సార్ మీరందరూ చూస్తున్నట్లయితే ఇది ఒక వన్ కైండ్ ఆఫ్ విగ్రహం, హైదరాబాద్ స్టైల్. మన కాడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మీరు చూసుకున్నట్లయితే ఇది ఇంకొక మోడల్, సేమ్ ప్రైస్ రేంజ్ ఉంటుంది, 28,000. ఫిక్స్డ్ ఏం కాదు. సో ఇది వచ్చేసి గ్రద్ద మోడలు, హైదరాబాద్, 18,000 రేంజ్ ఉంది. ఇప్పుడు మహారాజా మోడల్ అండి. ఇది మీడియం సైజు, అరౌండ్గా 9.5 ఫీట్ ఉంటుంది. ప్రైస్ రేంజ్ వచ్చేసి 18,000. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ విగ్రహాలు ఉన్నాయి మన దగ్గర. తొరూరులో ఎక్కడ లేని మోడల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అన్నీ కూడా రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి. సో ఒకసారి డూ విజిట్ టు దిస్ షెడ్. మీరు చూసుకున్నట్లయితే ఇంకా డిఫరెంట్ వెరైటీస్ పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఇది సిద్ధి వినాయక మోడల్, జంబో మోడల్. మన దగ్గర వచ్చేసి 9.5 ఫీట్ ఉంటుంది. ప్రైస్ రేంజ్ 20,000. నెగోషియబుల్ ఉంటుంది. సో మీరు చూసుకున్నట్లయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి త్రూ అవుట్ ద షెడ్. ఒకసారి చూసుకోండి. ఇది శుక్లబ్ మోడల్ అండి. ఇది శుక్లబ్ మోడల్. ఇది కూడా మహారాష్ట్ర స్టైల్ ఆఫ్ మోడల్. ఆ తొరూరులో మన దగ్గర మనమే దగ్గర నుంచి చేయించుకున్నాం ఇది. సో ఇది కూడా 28,000 చెప్తున్నాము, కాకపోతే నెగోషియబులే. ఇవన్నీ అదే మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్లో కొన్ని విగ్రహాలు ఉన్నాయి మన దగ్గర. అరౌండ్ 5 ఫీట్ ఉంటుంది, 6,000 రేంజ్ ఉంటుంది. సో ఇంకా అటు కూడా ఉన్నాయి చిన్న. ఇది మినీ జంబో అండి. ఇంతకుముందు చూసిన జంబో కాకుండా ఇది మినీ జంబో. అరౌండ్ ఇది ఒక 14K పడుతుంది మనకి. మినీ జంబో ఉన్నాయి. ఇంకా వేరే చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఈ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 8,000 ఉంటుంది. ఇవి ఇంకా చిన్నది 6.5 ఆ రేంజ్లో ఉంది. వచ్చి ఒకసారి మాట్లాడుకుంటే తగ్గిపోతాయండి.
ఇది మన శ్రీ సాయి గణేష్ డిపో పక్కన మనది 4 ఫీట్ల నుంచి 10 ఫీట్ల వరకు బొమ్మలు ఉంటాయి. ఇక్కడ మనది అవైలబుల్గా ఉంటాయి. ఎప్పుడు వచ్చినా డిపో పక్కన రోడ్ దగ్గర. విగ్రహాల రేట్లు విగ్రహాల రేట్ స్టార్టింగ్ ప్రైస్ నుంచి 4,000 నుంచి స్టార్ట్ ఉన్నది. 4,000 నుంచి ఎప్పటి వరకు ఉంది? 4,000 నుంచి 20,000 దాకా ఉన్నది. సో మరి ఫిక్స్డ్ రేటా, మీరు ఏమైనా బేర్ చేయవచ్చా? వస్తే ఆటోమేటిక్గా దానికి తగ్గించి మాట్లాడగలుగుతాం. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి అవైలబుల్గా ఒక 10 మోడల్స్ ఉన్నాయి. ఒకటి అయోధ్య మోడల్ ఉన్నది, ఒకటేమో నంది మోడలు, ఒకటి ముంబై స్టైలు, ఇంకోటి వచ్చేసి ఆర్చి మోడలు పెద్దవి, ఒకటి డాల్ఫిన్ ఉన్నది. అట్లాంటి వచ్చేసి ఒక 10 మోడల్ ఉన్నాయి మన దగ్గర. అవైలబుల్గా దొరుకుతాయి. ఇప్పుడు ఏ టైంకి వచ్చిన ఏ టైంకి ఫోన్ చేసినా మన కాడ ఉంటాయి. ఎస్ఆర్ఎస్ గణపతి విగ్రహాలు తొర్రూరు రెడ్డి హోటల్ వెనుక గత 4 సంవత్సరాలుగా ఇక్కడే ఈ షెడ్లోనే మేము విగ్రహాలు విక్రయం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొత్తగా చేసినాం గరుడ పక్షి తోటి కానీ, అలాగే ముంబై రాజ్ అని చెప్పేసి లేటెస్ట్గా ముంబైలో ఉండే స్టైల్స్ కూడా తీసుకొచ్చి చేయడం జరిగింది. మా కాడ ఐడల్స్ వచ్చేసి 5 ఫీట్స్ నుంచి మొదలు పెడితే 10-11 ఫీట్స్ వరకు ఉన్నాయి. ప్రైజెస్ వచ్చేసి కూడా రీజనబుల్గా ఇస్తున్నాం. హోల్సేల్ రేట్లకే రీటైల్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసుకుంటే ఇక కృష్ణ స్టైల్ ఉంది, అలాగే గరుడ వేగ ఇవన్నీ ఉన్నాయి. గరుడ పక్షులు కానీ నంది ఉన్నాయి. ప్రైజెస్ వచ్చేసి 5,000 నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి. ఐడియల్ని బట్టేసి దాన్ని వచ్చింది. బార్గెనింగ్ కూడా ఉంది. ఫిక్స్డ్ రేట్స్ అయితే లేవు. హోల్సేల్ రేట్లకే రీటైల్గా ఇస్తున్నాం. విజిట్ అవర్ షాప్. కనకదుర్గ గణపతి విగ్రహాలు. ఇక్కడ చూసినట్లయితే చాలా రకాల వెరైటీస్ విగ్రహాలు అందుబాటులోకి ఉన్నాయి. ఇది చూడండి, బొజ్జ గణపతి. ఇక్కడ ఇది చాలా బాగుందండి. ఇది వైట్ కలర్ చాలా రేరు. జనరల్గా మనం వినాయకుడిని తీసుకున్న తర్వాత మనం వైట్ కలర్ పంచ కడతాము, కానీ ఇక్కడ ఆల్రెడీ దానికే వైట్ కలర్ పంచే చేసి వచ్చింది. చాలా వెరైటీ, చాలా బాగుందండి ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే ముంబై స్టైల్ హైదరాబాద్ విగ్రహాలు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ ఎదురుగా చూసుకున్నట్లయితే ఇది చాలా బాగుందండి. శివునిలాగా పచ్చ కట్టుకోవడం, పైన వెన్నెల గంగ, పైన చంద్రవంక గంగ చాలా బాగున్నాయండి. ఇంకా ఇవన్నీ 6 ఫీట్ హైట్ ఇంచెస్ ఉన్నాయి. అదేవిధంగా ఇందులో కూడా చాలా మల్టీ కలర్స్ ఉన్నాయి.
ఇది రాములల్లా అయోధ్య రామయ్య విగ్రహం. అయోధ్య రామయ్య విగ్రహం అండి, రాములల్లా. పాలకేంద్రం దగ్గరలో హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన ఉందండి ఈ విగ్రహాల షెడ్డు. ఇక్కడ చూసినట్లయితే భక్త మార్కండేయనే వినాయకుని యొక్క తిలకముగా తీర్చిదిద్దారండి. ఇది చాలా బాగుంది, చూడడానికి ఎంత బాగుందో, కన్నుల పండుగగా ఉందండి. ఇది ముంబై స్టైల్ విగ్రహం అండి. ఇక్కడ కూడా ఇందులో కూడా చాలా వెరైటీస్, చాలా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయండి. ఇవన్నీ ముంబై స్టైల్, అంటే ముంబై విగ్రహాలు అంటారండి ఇవి. చూడండి, ఇది చాలా బాగుందండి. గద పట్టుకొని కూర్చున్నాడు ఈ విగ్రహం. ఇక్కడ ఎంత రాజసంగా ఉన్నదో చూడండి. హంసలు ఇటుపక్క అటుపక్క హంసలు, చేతిలో గద, ఎంత అందంగా ఉందో చూడండి ఈ విగ్రహం. ఇక్కడ చూసినట్లయితే ఇది చాలా రేర్ కలర్ అండి, ఈ బ్లాక్ కలరు. ఇక్కడ చూడండి, ఇందులో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ విగ్రహాలు ఉన్నాయండి. సెయింట్ పాల్ హై స్కూల్ పక్కనే అండి, గేట్ పక్కనే ఉంటుంది షాపు. ఇక్కడ చూసినట్లయితే నాగపడగలతో విగ్రహం ఉన్నదండి. ఇటువైపు చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి ఆకారంలో ఉన్నదండి. చూడండి, ఒక తలపైన బొజ్జగన్పై ఎంత బాగున్నాడో, చూడడానికి కన్నుల పండుగ ఉంది. నిజమైన గణపతి వచ్చి ఇక్కడ కూర్చున్నాడేమో అనే విధంగా చాలా బాగున్నాయండి. చాలా చక్కగా అలంకరించారు. ఆ కలరింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నంది వాహనుడు అండి. ఈ నంది వాహనుడు కూడా చాలా బాగుంది. ఆ పెయింటింగ్ కానీ, ఆ ఆభరణాల డిజైనింగ్ కానీ చాలా బాగుంది. ఆ కిరీటం చూడండి, నిజంగా బంగారు కిరీటం తెచ్చి పెట్టినట్లుగా ఉన్నది. ఇందులో కూడా చాలా వెరైటీస్ విగ్రహాలు ఉన్నాయి. ఇది ఎస్బీఐ ఏటీఎం పక్కన ఇది. కానీ ఇక్కడ ఛత్రపతి శివాజీతోనే ఉన్న విగ్రహం చాలా బాగుందండి. మేము ఇంతవరకు చాలా షెడ్లు చూసాము కానండి, ఇట్లాంటి వెరైటీ విగ్రహం ఎక్కడా చూడలేదండి. ఇది చాలా బాగుంది, ఇది డిఫరెంట్గా ఉంది. ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇందులో కూడా ముంబై స్టైల్ ఉన్నాయి, హైదరాబాద్ స్టైల్స్ ఉన్నాయి, బొజ్జ గణపయ్య ఉన్నారు. ఇక్కడ చూడండి, ఎన్ని విగ్రహాలు ఎంత అందంగా తీర్చిదిద్దారో. ఇవి చూడడానికి 2 కళ్ళు సరిపోతలేవండి, ఎంత బాగున్నాయో. నిజంగా పార్వతీదేవి చేసిన విగ్రహము ఇక్కడ తెచ్చి ఈ షెడ్లో ఈ షెడ్లోనే కూర్చోబెట్టినట్లుగా ఉందండి. ఇక్కడ చూసినట్లయితే గద్దతో వినాయకుడు ఉన్నారండి. ఇవి కొంచెం చిన్న సైజులో ఉండే విగ్రహాలండి. ఇక్కడ కూడా అన్ని రకాల సైజెస్ ఉన్నాయి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.